కొన్ని ఇన్సిడెంట్స్ విన్నప్పుడు అమ్మాయిగా ఎందుకు పుట్టాంరా బాబు అనిపిస్తుంది. కోల్కతా మెడికో కేసు కూడా అలాంటిదే. సెక్షువల్ వైలెన్స్ మన కంట్రీలో కొత్త ఏమీ కాదు. డైలీ 90 రేప్ కేసెస్ వరకు రిపోర్ట్ అవుతున్నాయి. కొంతమంది భయపడి బయటపడరు. అలా బయటకి రాని కేసెస్ 85% కేసెస్ ఆర్ అన్రిపోర్టెడ్. ఈ లెక్కను చూస్తే కంట్రీలో మెజారిటీ ఆఫ్ ద ఉమెన్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ దర్ లైఫ్స్ సెక్షువల్ హెరాస్మెంట్ ని ఫేస్ చేసే ఉంటారు. బయటకు ఒక్కరే వెళ్ళొద్దు, తెలియని వాళ్ళతో మాట్లాడొద్దని అమ్మాయిల్ని ప్రిపేర్ చేస్తూనే ఉంటారు. కానీ విషయం ఏంటంటే 90% ఆఫ్ ద కేసెస్ లో విక్టిమ్ కి తెలిసిన వాళ్లే తనని హెరాస్ చేశారంట. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక న్యూస్ చూసా, కీచక మామ అనే టైటిల్ తో. ఫాదర్ ఇన్ లా తన కోడల్ని సెక్షువల్లీ హెరాస్ చేస్తున్నాడంట. తను వాళ్ళ హస్బెండ్ అండ్ అత్తకి కూడా కంప్లైంట్ చేసిందంట. ఇప్పుడు నేను మా ఫాదర్ ని కన్ఫరెంట్ చేస్తే నా బిజినెస్ కి హెల్ప్ చేయడు అని హస్బెండ్ సైడ్ అయిపోయాడంట. ఇక్కడ కల్ప్రిట్ ఫాదర్ ఇన్ లా కాబట్టి కేసులు న్యూస్లు. అదే హస్బెండ్ అయి ఉంటే ఆ 4 గోడల మధ్యనే సమాధి అయిపోయేది. మ్యారిటల్ రేప్స్ ఆర్ నాట్ క్రిమినలైజ్డ్ ఇన్ ఇండియా. అన్ఫార్చునేట్లీ కొంతమంది ఉమెన్ కి ఇంట్లో కూడా సేఫ్టీ ఉండదు. Rape is not just about sexual urge. It's a power dominance and deep-rooted hatredness. యాక్ట్రెస్ భావన కేసు గుర్తుందా? తను అబ్డక్ట్ చేసి అసాల్ట్ చేశారు. ఇదంతా చేసింది మలయాళంలో ఒక ప్రామినెంట్ హీరో. అతని పేరు దిలీప్. రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళ వైఫ్ కి వాడి అఫైర్స్ గురించి చెప్పేసిందని. రివెంజ్ కోసం సెక్షువల్ అసాల్ట్ ని ప్లాన్ చేసి రికార్డ్ చేయించాడు. ఇది ఎప్పుడో జమానా టైమ్స్ లో జరగలేదు, 2017 లో జరిగింది. అండ్ ద కేస్ ఇస్ స్టిల్ ఆన్ గోయింగ్. ఇదేదో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ మైండ్ సెట్ అనుకోకండి. హైదరాబాద్ లో IITN అరెస్ట్ చేశారు, రేప్ థ్రెట్స్ పాస్ చేశాడని. 2012 లో నిర్భయ కేసు తర్వాత డెత్ పెనాల్టీ ఫర్ రేప్ ఇంట్రొడ్యూస్ చేశారు. అయినా కానీ మనం దిశ లాంటి కేసెస్ చూసాం. ఎన్ని కేసెస్ జరిగినా మహా అయితే ఏముంటది, జనాలు 2 రోజులు గోల్ చేస్తారు, మీడియా అరుస్తుంది, పాలిటిషియన్స్ తమాషా చూస్తారు, పోలీసులు ఫేక్ ఎన్కౌంటర్ చేస్తారు, అంతే కదా. సెక్షువల్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ గోనా హ్యాపెన్ టైమ్ అండ్ అగైన్. అమ్మాయిల డ్రెస్సింగ్ ని, క్యారెక్టర్ ని, ఎడ్యుకేషన్ ని, తను ఉన్న ప్లేస్ ని, టైం ని, ఇలా అన్నిటిని ఈ సొసైటీ బ్లేమ్ చేస్తుంది, రేపిస్ట్ ని తప్ప.